రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో అటవీ శాఖపై సమీక్ష చేశారు సీఎం. ఏకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అంతకుముందు సీఎం రేవంత్ను కలిశారు బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ నిర్వహణపై సబ్ కేబినెట్ భేటీ అయింది. రాష్ట్రంలో అటవీ పర్యాటక శాఖ కలిసి పనిచేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సెక్రటేరియట్లో అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సమీక్షలో మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. కాలుష్యం లేని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవి తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఐఎఫ్ఎస్ ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. సెక్రటేరియట్లో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ ఆధ్వర్యంలో తన అనుచరులతో సీఎం రేవంత్ను కలిశారు పసునూరి. సీఎంను బీఆర్ఎస్ ఎంపీ కలవడం చర్చగా మారింది. అంతకుముందు సీఎంని కలిశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. లోక్సభ ఎన్నికల ముందు సీఎం రేవంత్తో దానం భేటీ కావడం ఇంట్రెస్టింగ్గా మారింది. కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ, నిర్వహణపై మీటింగ్లో చర్చించారు. పేదలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచాలని నిర్ణయించారు. హైదరాబాద్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. ఇసుక, మద్యం విభాగాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి ఆదాయం పెంచాలని సబ్ కేబినెట్లో నిర్ణయించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ను ఓడించాకే జనం సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో రోజుకో నాయకుడు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్తున్నారని, చివరకు మిగిలేది నలుగురే అన్నారు. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని, కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. నల్గొండ జిల్లాలో 67 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు వెంకటరెడ్డి. పేపర్ చూడగానే నలుగురు కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓడిపోయి బీజేపీలో పడుతున్నారు, ఓడిపోయి కాంగ్రెస్ లో పడుతున్నారు. ఆఖరి కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకొడుకు కొడుకు మిగిలిండు. ఎందుకు మిగిలిండు? 10 ఏళ్ళు 7 లక్షల కోట్లు దోసుక తింటివి. ఎల్లాల ప్రాజెక్టు కట్టవైతివి, ఒక ఇల్లు కట్టవైతివి. ఒక మంచి పని అన్న కలవాలి కదా. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. స్వామినాథన్ను స్ఫూర్తిగా తీసుకుని వ్యవసాయ రంగంలో మరింత ముందుకు పోవాలన్నారు. సాంకేతిక విప్లవాన్ని వ్యవసాయంలో సృష్టించాలన్నారు. సెప్టెంబర్లో వర్షాలు పడకపోవడం వల్లే ప్రస్తుతం కరువు ఏర్పడిందన్నారు. కరీంనగర్ జిల్లా ముగ్ధంపూర్లో 3 కోట్లతో మహాత్మా జ్యోతిబా పూలే మహిళా వ్యవసాయ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేశారు మంత్రి. ఈరోజు దేశంలో వ్యవస్థ బాగుపడాలన్నా, వ్యవస్థ బతకాలన్నా రైతన్ననే. అటువంటి రైతన్నలకు సాంకేతిక సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి అగ్రికల్చర్ ఉత్తీర్ణులై అగ్రికల్చర్ కోర్సు చదివే విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దిశలో ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల సహకారం అందిస్తామన్నమాట మనం చేస్తాను. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గుండి పెద్దవాగు బ్రిడ్జిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు మంత్రి సీతక్క. వర్షాకాలంలోపు బ్రిడ్జి పనులు కంప్లీట్ చేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు మంత్రి సీతక్క. నేను వెంటనే ఆ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇప్పించి ఆ కాంట్రాక్టర్ను కూడా త్వరగా వర్కులు స్టార్ట్ చేయాలని కూడా కోరడం జరిగింది. ఈ వర్షాకాలంలో దాన్ని కంప్లీట్ చేయడం కోసం పూర్తి స్థాయిలో అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఆ పని చేయించాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయ్యిందన్నారు మంత్రి పొంగులేటి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసానికి గురైందని ఆరోపించారు. ఆర్థిక క్రమశిక్షణతో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 1వ తేదీన వేతనాలు చెల్లించే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నామన్నారు పొంగులేటి.